ఏపీ ఎన్నికల బరిలో ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. అక్కడ వైసీపీ వంగ గీత గారిని దింపింది. సో ఎలా ఉంటుందంటారు మీరు అక్కడి వ్యక్తిగా? గ్రౌండ్ రియాలిటీ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి? పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తప్ప, వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నెగ్గే అవకాశం కూడా ఉంది. వత్సవాయి రామగోపాలవరం గారు ప్రకటించారు, నేను పోటీ చేస్తాను, మరి సరదాగా ప్రకటించినట్టున్నారు. కానీ అసలు ఒరిజినల్ వరం గారు వేరే ఉన్నారు. ఆయన పెనుమత్స రామగోపాలవరం గారు, ఈయన శ్రీ వత్సవాయి వరం గారు. ఈయనకి ఖచ్చితంగా అందుకని ఆయన జాగ్రత్తగా కళ్యాణ్ బాబు గారు చూసుకుంటున్నట్టు ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి పదం మీకే ఇస్తానని చెప్పి కూడా ఆయన ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిలబడితే తప్ప, ఆయన ఇఫ్ ఈ సైడింగ్ విత్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు విన్ అండి, నో సెకండ్ థాట్. ప్రతిసారి కుల రాజకీయాలకి నేను దూరం, కుల రాజకీయాలను నేను చెయ్యను అనే పవన్ కళ్యాణ్ గారు కాపు ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఓట్ బ్యాంక్ తనకు కలిసి వస్తుంది అని పిఠాపురం ఎంచుకున్నారా? అంటే మరి ఇంతకుముందు అంటే గాజువాకలో కూడా కొంతమంది ఉన్నారు, మరి భీమంలో ఉన్నారని ఎంచుకున్నారు, డిఫరెంట్ ఇష్యూ అండి. మరి పాలకొల్లో చిరంజీవి గారు ఓడిపోయినది చూసుంటారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తుతం మాది పాలకొల్లు. ఆయన అన్నయ్య గారిని చూసుంటారు, ఎందుకు జరిగిందో చూసుంటారు. పాలకొల్లో కేవలం వర్గాల మీద చిరంజీవి గారికి అనేక మంది అభిమానం ఉన్నారు, వర్గాలకు అతీతంగా ఉన్న అత్యధిక ఆయన వర్గం 30,000 ప్లస్ ఓటర్స్ ఉన్నారు పాలకొల్లో. మిగతా వాళ్ళు వ్యతిరేకమయ్యారు. అలాంటి పొరపాటు ఏమైనా జరుగుతుందేమని చెప్పి భావించాను, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు బహుశా. అందుకని ఒకటి మాత్రం, మరి ఆ విధంగా తీసుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉంటారండి? వర్గం అయింది 200 ఉంటారు. నేను అడుగుతున్నాను, మరి బాలకృష్ణ గారు పోటీ చేసే దాంట్లో 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారా? అది వేరు. కళ్యాణ్ గారు మాత్రం డెఫినెట్గా సేఫ్ సెట్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి, ఈసారి కనుక పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా ఆయనకి ఆఖరి రాజకీయ చరిత్రలో, ఆయన చరిత్రలో రాజకీయంగా ఆయనకి ఆఖరి మజిలీ అదే అవుతుంది. అందువల్ల యూ డోంట్ వాంట్ టు టేక్ ఇన్. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న హిందూపురం అవ్వచ్చు, కుప్పంలో చంద్రబాబు అవ్వచ్చు, ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని గెలుపు ఓటమి లేదంటే ఖచ్చితంగా గెలవాలి అనే తప్పన అదే కాన్స్టిట్యున్సీపై మెయిన్ ఫోకస్ చేస్తూ తన నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అఫ్ కోర్స్ మంగళగిరిలో లోకేష్ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం, ఇప్పుడు పిఠాపురం ఓడిపోయిన చోట మళ్ళీ పోటీ చేయకుండా కొత్త నియోజకవర్గానికి రావటం వల్ల ఫ్రీలాన్స్ పాలిటిక్సే అంటారు కదా వీటిని. లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ 83-85లో మాత్రం డాక్టర్ కోటేశ్వర ఎంఎస్ఎస్ కోటేశ్వర నెగ్గటం తెలుగుదేశం పార్టీ నెగ్గటం జరిగింది. వాళ్ళ పుత్రుడు 1994లో మాత్రమే సిపిఎం రామ్మోహన్ రావు గారు నెగ్గారు, రామ్మోహన్ రావు గారు. అందువల్ల మిగతా చోట్ల నెగ్గలేదు. ఆయన వరకు కూడా ఎక్కువ ఉండేది కూడా కాదు. ఆయన పోటీ చేసిన దగ్గరే, కానీ అనవసరంగా ఆయన వైకాపా ట్రాప్లో పడిపోయారు 2019లో. ఈయన రెచ్చగొట్టేశారు, ఈయన అనవసరంగా కథన రంగంలో పెట్టారు. యాక్చువల్గా ఆయన కానీ నారాయణ గారు కానీ డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేసిన పని లేదు. ఏ రోసే గారు మన్మోహన్ సింగ్ గారు డైరెక్షన్ వచ్చారా, దమ్ముంటారు అంటే ఏం పోటీ చేస్తానని చేశారు. ఆయన యాక్చువల్గా అవసరం లేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన పని దిగారు. దిగిన తర్వాత మళ్ళీ అక్కడే నారాయణ గారు అక్కడే పోటీ చేస్తున్నారు, ఈయన కూడా అక్కడే పోటీ చేస్తున్నారు. సరే, కళ్యాణ్ గారు విషయం ఏంటంటేనండి, ఆయనకి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన రాకుండా ఇప్పుడు లోకేష్ గారి మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టినా అక్కడక్కడే ఆర్కే గారు వెళ్ళటం రావడం చూశాను. లోకేష్ గారు అక్కడ పని చేస్తున్నారు. కళ్యాణ్ గారు ఒక కాన్స్టిట్యున్సీని దాంట్లో కూర్చుని ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం కనుక కష్టపడి అక్కడ నిలబడి దెబ్బలాడితే ఆయనకు ఉండేది. ఆయన సీరియస్ పొలిటీషియన్గా కాదుగా చాలామంది స్వీకరిస్తున్నారు. ఐ డోంట్ నో, ఆయనకు మంచి వ్యక్తిత్వం, ఒక మంచి మనుషులకు న్యాయం చేయాలని తపన ఆయన మనసులో ఉందనే భావిస్తున్నాను. మరి ఎవరు ఆయనకి దిక్కుమాల సలహాదారులు నాకు తెలియదండి. డెఫినెట్గా ఒక కాన్స్టిట్యున్సీని మనం పెట్టుకుని అక్కడ దాని జాగ్రత్త కూర్చుంటే ప్రజలు ఆదరిస్తారండి. ఆయన ఉండక్కర్లా, ఆయన ఇచ్చాపురంలో వేసినా ఆదరిస్తారు ఆయన్ని. మీరు ఆయన నిజామాబాద్లో వేసినా ఆయన గెలిపిస్తారు. కాన్స్టిట్యున్సీకి నమ్మకంగా ఉండే అవకాశం చూసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. దాంట్లో మాత్రం ఈజ్ ల్యాకింగ్ ఇన్ దట్. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గాల పికప్ లో? మీకు చెప్పాను, లోకేష్ గారు అనవసరంగా ఆ రోజు ఆవేశానికిలోనే మంగళగిరి దిగారు. ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, ఆయన నాన్నగారికి సహకారంగా ఉండాలి. ఏమైందండి, ఎమ్మెల్సీ ఉంటే ఏమైంది? ఎమ్మెల్సీ ఇంకా బోర్డు ఉంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది, 3 అయిపోయిన తర్వాత ఆయన రెచ్చగొట్టేసి ఆయన రంగంలో దిగారు. ఆయన పార్టీ చూసుకోవాల్సిన విషయంలో ఏదైతే నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్లో ఉండగా మొత్తం బ్రహ్మాండంగా నడిచింది, అక్కడికి వచ్చిందో తగ్గిందండి. బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన ఫ్రంట్ గ్రౌండ్లో దిగేటప్పటికి ఏమైందండి, ఇబ్బంది పడిపోయారు ఆయన. అందువల్ల ఆయన వేరు, కళ్యాణ్ బాబు గారి విషయం రెండింటి బహుశా ఇద్దరి మధ్యన ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదండి. మీరు అది అడిగితే మాత్రం ఇద్దరి మధ్యన అంత బాగానే ఉండొచ్చు, కానీ సత్సంబంధం ఉందా లేదో డిఫరెంట్ ఇష్యూ. బట్ కళ్యాణ్ గారి విషయం మాత్రం ఆయనకి శత్రువు ఎంత కన్నా ఖర్చు పెట్టి ఆయన ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా ప్రయత్నాలు చేశారు, ఆయన నెగ్గబోతున్నారు, రాసుకోండి. కానీ కళ్యాణ్ గారి మీద మాత్రం భయం ఏంటంటే, లాస్ట్ టైం తెలుగుదేశం
వైకాపా. తెలుగుదేశం కూడా డబ్బులు ఖర్చు పెట్టింది. ఓడించండి. అంజిబాబు గారు ఓకే. అంజిబాబు గారు మంచి వ్యక్తే. గంటా గారి వియంకులు అనుకోండి. గంటా గారికి నారాయణ గారి వియంకులు. సరేదన్నా అవతలేపు గంధి శ్రీనివాస్ గారికి ఖర్చు పెట్టింది. రేపొద్దున పొరపాటున ఆయన అక్కడే కూర్చున్నా అనుకోండి, మళ్ళీ రేపొద్దున ఎవరేమో ఓడిస్తారో, నా ఓన్ బలం దగ్గర ఉన్న దగ్గర నేను నిలబడతాను. ఎందుకంటే ఆయన శత్రులు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా ఆయన ఓడించేస్తామని ఒక కసి ఉన్న చాలామంది ఉన్నారు. అందుకనే ఆయన జాగ్రత్త భయపడ్డారు. నేను అన్న జాగ్రత్త తీసుకుంటారు. సేఫ్ ప్యాసేజ్లోకి వెళ్దామని చూశారు. ఆయన సేఫ్ ప్యాసేజ్కి టికెట్ ఇచ్చింది వరం గారు. వరం గారు కనుక అటు వరం గారు ఇండిపెండెంట్గా గీత గారు, కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే ఓట్లు చీల్చే నేపథ్యంలో వరం గారిని ఎక్కడానికి అవకాశం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ వరం గారిని పక్కన పెట్టుకున్నారు. సో వర్మ వెనక్కి తిరిగితే మాత్రం ఖచ్చితంగా కష్టం అండి. పవన్కి అయితే ఓటమే మరొకసారి రాబోతుంది అనుకోవచ్చు. వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. బట్ వంగ గీత క్యాపబిలిటీ క్యాలిబర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆమె ఎన్నో పదవుల్లో ఉన్నారు. అండ్ తను ఎంపీగా ఫండ్స్ కూడా ఎక్కువగా పిఠాపురంపై వెచ్చించారు అని చెప్తూ ఉంటారు. అండ్ షీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గట్స్ టు ఫైట్ ఎనీథింగ్ అని చెప్పి తనకి ఎందుకు అజాత్ శత్రు గారిని మేము ఎప్పుడు కనపడినా చాలా గౌరవంగా మాట్లాడే మనిషి వారు. యాక్చువల్గా విశ్వనాథ్ గారు వాళ్ళ హస్బెండ్ అండి. వాళ్ళు సకాలంగా చదువుకుని ముందుకు వచ్చారు. జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆవిడ చిన్న వయసులో జడ్పీ చైర్మన్. ఈస్ట్ గోదావరి జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా అండి. 21 అసెంబ్లీ స్థానాలు ఉండి తగిన జడ్పీ చైర్పర్సన్గా చాలా బాగా పనిచేశారు. ఎమ్మెల్యే కింద చేశారు, ఎంపీ కింద చేశారు. ప్రజారాజ్యం టైంలో కూడా నెగ్గారు ఇండిపెండెంట్. కానీ ఇవాళ ఏంటంటే ఇవాళ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అలా కొంతవరకు ఆడు చేయాల్సిన పనులు ఒక 10 ఉంటే 4-5 చేశారు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అది కూడా ఉందండి, మొత్తం చేశాను కూడా కాదు. అందువల్ల ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఆవిడ మీద పడవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకపోయినా రేపు పొద్దున ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఒక స్టార్ దిగొచ్చారు ఇక్కడికి, నెగ్గించాలనే ఆశ కూడా అక్కడ ప్రజలు ఉండవచ్చు. అందువల్ల వంగా గీత గారు నేను తక్కువగా అంచనా వేయట్లేదు. డిస్పైట్ దట్ అందులో ఒకటే విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పాలిటిక్స్ రెండుగా క్లాస్ వార్ అన్నారు చూసారా, ఆ క్లాస్ వార్ పనిచేస్తే మాత్రం పాలకొల్లు లాంటి ప్రదేశాలు వేరేది ఉండేది, కానీ అక్కడ మాత్రం చెప్పలేం. ఏపీలో చెప్పుకోవాలంటే కుప్పం, హిందూపూరు, మంగళగిరి, పిఠాపురం. యాక్చువల్గా నేను అసెంబ్లీ వైజ్ చెప్పొద్దు అనుకున్నా మేడం, కొన్ని మీరు అడిగారు కాబట్టి. ప్రజెంట్ అయితే నారాలోకి ఎస్ఆర్కి అయితే ఈజీగా ఉంది వెన్ను కావడానికి. ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు ఇంకా 25 days 30 days టైం ఉన్న వీట అతను గెలవడానికి ఎక్కువ అవకాశాలు చాలా ఉన్నాయి. కుప్పంలో వీట సార్కే ఉంది, చంద్రబాబు నాయుడు గారికి. పిఠాపురం మాత్రం కొంచెం టఫ్ ఉంది మేడం. ఆ పిఠాపురం ఇప్పుడే మనం చెక్ చేయలేం మేడం, ఎందుకంటే అది మనము అక్కడ ఒక 5-6 times సర్వే చేస్తే గానీ ఆ మూడ్స్ తెలియదు మేడం. ఎందుకంటే రోజుకు మారిపోతుంటది. అంటే వీళ్ళు చేసే ప్రచారం బట్టి, వీళ్ళు ఇచ్చే కమ్యూనిటీ బట్టి, వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టో బట్టి పబ్లిక్ అనేది ఇంకా స్టిల్ అక్కడ ఇంకా డిసైడ్ కాలేదు మేడం. పర్టికులర్ ఓట్ షేర్ అనేది ఇంకా ప్రజెంట్ అయితే పర్టికులర్ పిఠాపురం మాత్రం టఫ్ ఉంది మేడం. ఓకే. ఇప్పుడు ఏబీపీ సి ఓటర్ లాంటి అనేక సంస్థలు అక్కడ నేషనల్ లో ఇచ్చిన సర్వే సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుంది అని ఇచ్చారు. బట్ మీరు ఎలాంటి అథెంటిక్ మెథడాలజీ యూజ్ చేశారు? మీరు ఎందుకు మళ్ళీ వైసీపీ వస్తుంది అని చెప్పారు? వాళ్ళకి మీకున్న వ్యత్యాసాలు ఏంటి మేడం? నాది టోటల్గా ఏంటిదంటే నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు కొద్దిగా పర్టికులర్ కాన్షియన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు మేడం. వాళ్ళు కొన్ని కాన్షియన్స్ చేస్తారు, ఎంటైర్ స్టేట్ చేయరు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు, నేనేంటిదంటే ఎంటైర్ స్టేట్ చేస్తాను. నా శాంపుల్ చాలా పెద్దది, బయట చెప్పలేను, చాలా పెద్ద శాంపుల్ చేస్తాను. అలాగే ఈ నేషనల్ ఛానల్ వాళ్ళు ఏంటిదంటే కొన్ని సెలెక్టేషన్ ఆఫ్ 15-20 అసెంబ్లీస్ తీసుకుంటారు. ఆ 20 అసెంబ్లీస్ని మొత్తం డివైడెడ్ టు స్టేట్ మొత్తం చేస్తారు అనమాట. వాళ్ళ శాంపుల్ వైజ్ 200 per అసెంబ్లీ, 150 per అసెంబ్లీ, 300 per అసెంబ్లీ అలాగే ఉంటుంది. నాది ఏంటిదంటే ఒక కాన్స్టిట్యూన్సీలో నేను 10,000 శాంపుల్ చేస్తాను మేడం. నేను అట్లా చేస్తాను. ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక 1000, 2000, 5000 ఇట్లా డిఫరెంట్ కాన్స్టిట్యూన్సీ ఒక అసెంబ్లీని 2-3 times చేయడం, ఇవన్నీ చేస్తూనే ఉంటుంటాం. ఒక స్టేట్ వైజ్ చేయాలంటే మనం ఒక మినిమం ఒక 2 rounds 3 rounds చేస్తే కానీ వెళ్ళాం. ఈవెన్ నేను 2019లో వీట ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్స్కి నేను పని చేశాను, ఎంటైర్ 2 rounds చేశాను. అప్పుడు నేను 125 seats ఇచ్చాను మేడం మన జగన్మోహన్ రెడ్డికి. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది గూగుల్లో ఉంటుంది. కానీ ఎందుకు మరి బీఆర్ఎస్ గెలుస్తుంది అని మీరు ఇచ్చారు సర్వే, అది పూర్తిగా వ్యతిరేకత చూపించింది, అది ఓడిపోయింది కదా అక్కడ. దీన్ని మీరు పదే చాలా మంది కోట్ చేస్తూ ఉన్నారు. అగ్రి మేడం, నేను ఒప్పుకుంటాను మీ మాట. నేను యాక్చువల్గా ఏంటిదంటే మేడం, నేను 100% నేను ప్రీపోల్ను రిలీజ్ చేయను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంకా 1 month ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను అదే నేను 1 week 2 days ఉంటే అసలు మీతో మాట్లాడలేను. ఎందుకంటే
నా రిపోర్ట్స్ 99 కాదు 100% సక్సెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నా క్లయింట్ కంపల్సరీ నేను ఏదైనా చెప్తాను, ఓడిపోతావు అంటే ఓడిపోతావు, గెలుస్తావు అంటే గెలుస్తావు, అలాంటి పని నేను చేస్తాను. నా క్లయింట్ నన్ను మెచ్చుకోవాలని అసలు పని చేయను ఎప్పుడు నన్ను. అతను నన్ను తిట్టిన పర్లేదు, నాకు పేమెంట్ ఇవ్వకున్నా పర్లేదు, కానీ నేను అలా పని చేయను. కాకపోతే ఏంటిదంటే నేను తెలంగాణ ఎలక్షన్స్ అన్నప్పుడు నేను నా రిపోర్ట్ యాక్చువల్గా నేను ఎగ్జిట్ పోల్లో ఇస్తాను. కాకపోతే ఏంటంటే నేను ప్రీ పోల్ 2 days ఎలక్షన్స్ అన్నప్పుడు నేను కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఎవరు గెలుస్తారో, ఎవరు టఫ్ ఉన్నారని ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఇచ్చాను మేడం. నా సర్వేను ఒక పెద్ద కంపెనీ, ఇండియా లెవెల్లో పనిచేసే పెద్ద కంపెనీ, ఆల్రెడీ తెలంగాణలో ఒక పార్టీకి పనిచేస్తున్న కంపెనీ కంపేర్ చేశారు వాళ్ళ నా సర్వే వాళ్ళ సర్వే కంపేర్ చేసి ఎక్కడైతే టఫ్ ఉన్నదో అక్కడ వాళ్ళు ఫుల్ పేజ్ గా పనిచేసిండ్రు. ఎవరైతే గెలుస్తాం అనుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంతా సైలెన్స్ గా ఉన్నారు, వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అంతా వాళ్ళు మంచిగా పని చేసుకొని ఆ 2 days లో మొత్తం మారిపోయింది మేడం. ఎక్కడైతే నేను ఒక 25 ఇస్తాను సీట్స్ అవి టఫ్ ఉన్నాయని, నా సర్వే వాళ్ళ సర్వే సేమ్ కంపేర్ చేసుకుంటే నా సర్వేకి వాళ్ళ సర్వే పర్ఫెక్ట్ ఉంది, నాకు వచ్చిన రిపోర్ట్ కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళేమో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ లో వీళ్ళకుండే ఓవర్ కాన్ఫిడెన్స్, వాళ్ళకేమో కంపల్సరీ గెలవము నాకన్నా చెప్తే కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు మంచిగా పని చేసుకున్నారు. ఈవెన్ ఎల్ఎస్సీ డే వరకు కూడా పని చేసుకున్నారు. దానివల్ల నా సర్వే కొద్దిగా అక్కడిక్కడ వేయడానికి కారణం పెట్టి అది మేడం 100%. ఈవెన్ అంత టఫ్ 2019 లో నేను అంత సీట్లు ఇచ్చాను వైసీపీకి, నేను యాక్చువల్ గా 45 ఇచ్చాను టీడీపీకి, జనసేనకి నేను ఇచ్చిన 0. 2019 మీరు రికార్డు చూసుకోవచ్చు, 0 ఒక్కటి వీడియోలే. నేను నన్ను చూసి చాలా మంది కంపెనీస్ ఏంటి 7-8 జనసేన వస్తాయి అన్న వాళ్ళు వీట నా రిపోర్ట్ వచ్చినాక లాస్ట్ మినిట్ లా 0-2, 0-3 వచ్చారు. నేను ఫస్ట్ డే నుంచే నేను 0 మీదనే ఉన్నా. ఆ పర్సన్ గెలిచిన పర్సన్ వీట 200 ఓట్లతో గెలిచిండు. ఇప్పుడు 21 మంది అభ్యర్థుల్లో జనసేన ఎన్ని గెలిచే అవకాశం ఉందంటారు, ఒక ఫిగర్? జనసేన బీజేపీ 2 అలయన్స్ మేడం, అవి చూసుకున్న వీట 4 to 5 మాక్సిమం మేడం. నేను అసెంబ్లీ పేరు చెప్పలేను నేను, ఓకేనా, ఎందుకంటే చెప్పడం వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు పని చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు? మేడం 90,000 పైన వస్తుంది, తగ్గదు కాదు. ఎందుకంటే మేము అక్కడ టీడీపీ అలయన్స్ అనేది ఇప్పుడు ఇంత ముందు కొద్దిగా ఉండే మేడం. యాక్చువల్ గా ఇంత ముందు టీడీపీ ఒక 2 సీట్లు కొద్దిగా ఎడ్జ్ వచ్చింది, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అనేది మొత్తం అక్కడ ఉన్న 10కి 9 మొత్తం కంపల్సరీ మొత్తం గెలిచేస్తుంది. ఒకటి వీట అక్కడ వాళ్ళు ఓడిపెట్టలేదు మేడం మొత్తం ఓవరాల్ గా. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ నెల్లూరులో పనిచేస్తున్నాను నేను. నెల్లూరులో ఇది ఒక 1 month బ్యాక్ ఒక టీడీపీ ఎడ్జిలా అన్న ఫీలింగ్ ఉండే మేడం యాక్చువల్ గా. అంటే ఇక్కడ వచ్చే సెలెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంపార్టెంట్ మేడం. ఏదన్నా కాన్స్టిట్యుయెన్సీ గెలవాలి అంటే అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ అండ్ ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వాళ్ళకి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ కరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి కొన్ని సీట్లు ఓడిపోయే సీట్లు వీట వైసీపీ అనేది గెలవడానికి అవకాశం ఎక్కువ వచ్చేసింది మేడం. మెయిన్లీ ఇది ఒకటి. పర్సెంటేజ్ వీట మేడం టోటల్ ఓవరాల్ చూసుకుంటే పర్సెంటేజ్ అనేది 47-48 ఉన్న ఓట్ షేర్ అనేది ఇప్పుడు 50కి వచ్చేసింది, 50కి వచ్చింది నియర్లీ. ఇప్పుడు ఇంకో కొన్ని అదే రాయలసీమ లో గల 54-55. ఈ నెల్లూరు పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎస్ మేడం, ఇక్కడ ఏ విధంగా ఉంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్? మేడం ఇక్కడ నేను చాలా పెద్ద పని చేశాను మేడం. యాక్చువల్ గా నేను ఒక వీక్ లో మొత్తం నేను విజయవాడ వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను, ఈవెన్ రాయలసీమ వెళ్తున్నాను, ఇక్కడ నెల్లూరులో పెట్టి ఉంటున్నాను. ఆ పార్టీలు అటు 2 రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చేసిన ఈ సర్వే సంస్థ ఇప్పుడు ఏపీలో సంచలనం రేకెత్తిస్తోంది. సో విజయనగరంతో పాటు అలాగే వైజాగ్ లో కూడా చాలా ఫోకస్ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు అక్కడ గెలుచుకోవాలనే ఉద్దేశంతో చాలా సీనియర్ నాయకులను కూడా అక్కడ మొబిలైజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సర్వేలో ఇప్పటి వరకు కూడా కూటమికి అలాగే వైఎస్ఆర్సీపీకి చెరి సమానంగా వస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. ఈస్ట్ గోదావరి విషయానికి వద్దాం. ఇక్కడ 19 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఈ ఉమ్మడి జిల్లా ఉంది. ఇక్కడ పత్తిపాడు ఎడ్జ్ ఫర్ అలయన్స్, పిఠాపురం కీన్ కంటెస్ట్, కాకినాడ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ రూరల్, పెద్దాపురం కీన్ కంటెస్ట్, కాకినాడ సిటీ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, ముమ్మడివరం ఎడ్జ్ ఫర్ అలయన్స్, రామచంద్రాపురం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, అమలాపురం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, రాజోలు ఎడ్జ్ ఫర్ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్, కొత్తపేట ఎడ్జ్ ఫర్ టీడీపీ జనసేన అలయన్స్, అలాగే మండపేట కీన్ కంటెస్ట్, రాజనగరం ఎడ్జ్ ఫర్ అలయన్స్, రాజమండ్రి కీన్ కంటెస్ట్, రాజమండ్రి రూరల్ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, జగ్గంపేట ఎడ్జ్ ఫర్ అలయన్స్, రంపచోడవరం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, గన్నవరం ఎడ్జ్ ఫర్ టీడీపీ అలాగే బీజేపీ అలయన్స్, అనపర్తి ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, తుని ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఇలా ఈస్ట్ గోదావరికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ కూడా 15 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ నిడదవోలు,
వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలుపుతున్నారు. ఆచంటలో కూడా కీన్ కంటెస్ట్ ఉన్నట్టు తెలుపుతూ ఉన్నారు. పాలకొల్లులో అలయన్స్ కి అవకాశం ఉందంటున్నారు. ఉంగటూరులో వైఎస్ఆర్సీపీకి అవకాశం, ఏలూరు, పోలవరం, చింతలపూడి, దెందలూరు. అయితే దెందలూరు మినహా ఏలూరు, పోలవరం, చింతలపూడిలో ఈ 4 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ తమ విజయం సాధించబోతుందని చెప్పి ఈ సర్వే సంస్థ తెలపడం జరిగింది. ఇక దెందులూరు విషయానికి వస్తే అలయన్స్ కి అవకాశం ఉందంటూ పేర్కొనడం జరిగింది. గోపాలపురంలో కీన్ కంటెస్ట్ కొనసాగుతున్నట్లు తెలిపింది. తాడేపల్లిలో కూడా అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు తెలుపుతోంది. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైసీపీకి ఎడ్జున్నట్లు మనకి తెలుస్తోంది. నరసాపురం వైసీపీకి ఎడ్జున్నట్లు తెలుస్తోంది. భీమవరం కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. ఉండి కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. ఒకవేళ రఘురామకృష్ణంరాజు టీడీపీ తీర్థం పుచ్చుకొని ఎక్కడి నుంచైనా పోటీ చేయాలి అనే ఆలోచన చేస్తే అది ఖచ్చితంగా తన మనసులో ఉండి నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఒకవైపు నరసాపురం ఎంపీ టికెట్ రాకుండా చాలా అసంతృప్తితో ఉన్న రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో తన ప్రయాణం కొనసాగుతుందని సంకేతం ఇచ్చారు. అయితే ఒకవేళ విజయనగరం ఎంపీ టికెట్ దక్కకపోతే ఉండి నుంచి ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఒకవేళ ఉండి టికెట్ గనక రఘురామకృష్ణంరాజు సొంతం చేసుకుంటే అక్కడ వైసీపీకి మళ్ళీ ఎడ్జ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక తణుకు విషయానికి వస్తే ఎడ్జ్ ఫర్ అలయన్స్ ఉన్నట్లు తెలుపుతూ ఉన్నారు. ఇక కృష్ణా జిల్లాకు వస్తే నూజువీడు, తిరువూరు, గన్నవరం, కైకలూరు, పెనమలూరు, పెడన, పామరు ఇలాంటి అనేక నియోజకవర్గాలు, అంటే కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఉమ్మడి జిల్లా విషయంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఒకసారి రిజల్ట్ చూస్తే నూజువీడిలో ఎడ్జ్ ఫర్ వైసీపీ, తిరువూరు ఎడ్జ్ ఫర్ వైసీపీ, గన్నవరం ఎడ్జ్ ఫర్ వైసీపీ, కైకలూరు అలయన్స్ కి ఎడ్జ్ ఉందని చెప్పారు. పెనమలూరులో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తూ ఉన్నారు. పెడన ఎడ్జ్ ఫర్ అలయన్స్, అలాగే పామరులో కూడా వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం, రాజధాని అంశం చాలా పెద్ద ఎత్తున ముందు నుంచి కొనసాగుతోంది. అదే వైసీపీకి వ్యతిరేకత అవ్వబోతుంది. అక్కడ ఖచ్చితంగా రైతులే కాదు, అక్కడున్న స్థానిక ప్రజలంతా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం లేదు, లేదంటే టీడీపీకే ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేస్తారనే అభిప్రాయం ముందు నుంచి వాళ్ళ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లటంలో టీడీపీ సక్సెస్ అయింది. ఆ అభిప్రాయము ఇప్పుడు కూటమిపై కూడా ఎఫెక్ట్ చూపించి వాళ్ళకి ఎక్కువగా అంటే గెలిచే స్కోప్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. సో విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ అక్కడ సెంట్రల్లో అలయన్స్ కే ఎడ్జ్ ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. జగ్గాయిపేట కూడా అలయన్స్ కి ఎడ్జ్ ఉంది. మైలవరంలో చాలా కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. నందిగామ ఎస్సీ నియోజకవర్గం అలయన్స్ ఇక్కడ ఎడ్జ్ ఉంది. గుడివాడ విషయానికి వస్తే ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, కొడాలి నాని నియోజకవర్గం, వెనిగండ్ల రాము టీడీపీ నుంచి అక్కడ బరిలో నిలిచారు. ఒక ఎన్ఆర్ఐ, అలాగే చాలా ఉన్నత విద్యావంతుడు. ఈసారి ఖచ్చితంగా కొడాలి నానిని గద్దె దింపుతానంటూ సవాల్ చేసి గుడివాడలో ఆయన అడుగుపెట్టినప్పటి నుంచి చాలా తీవ్రంగా కష్టపడుతున్న సర్వేలో మాత్రం కొడాలి నానికే గెలిచే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. విజయవాడ నుంచి ఈస్ట్ విషయానికి వస్తే చాలా కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది. అక్కడ అలయన్స్ అలాగే వైసీపీ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతూ ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అలాగే విజయవాడ వెస్ట్ విషయానికి వద్దాం. అక్కడ ఎడ్జ్ వైసీపీ కొనసాగుతోంది. ఇక మిగిలిన 2 స్థానాల్లో మచిలీపట్నం ఒకటి, అవనిగడ్డ ఒకటి. మచిలీపట్నం మనం చూడొచ్చు, పేర్ని కిట్టు పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే అవనిగడ్డలో వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తోంది. మచిలీపట్నం విషయానికి వస్తే పేర్ని కిట్టు చాలా యంగ్, అలాగే మొదటిసారి ఆయన టికెట్ దక్కించుకున్నారు. అక్కడ అలయన్స్ వర్సెస్ వైసీపీగా చాలా కీన్ ఫైట్ అయితే కొనసాగుతోంది. ఇక గుంటూరు 17 అసెంబ్లీ నియోజకవర్గాలని చూస్తే గురజాలలో ఎడ్జ్ ఫర్ వైసీపీ ఉంది. తాడికొండ అలయన్స్ కనిపిస్తోంది అవకాశం. చిలకలూరిపేట కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. వినుగొండ ఎడ్జ్ ఫర్ అలయన్స్, వేమూరు, పొన్నూరు ఎడ్జ్ ఫర్ అలయన్స్ ఉంది. పెదకూరపాడు వైసీపీకి, మాచర్ల వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. సత్తెనపల్లి విషయానికి వస్తే అలయన్స్ కి ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. నర్సరావుపేట, గుంటూరు ఈస్ట్, తెనాలి ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం ఉండబోతోంది. వైసీపీ అభ్యర్థి విజయాన్ని అందుకోబోతున్నట్లు ఆత్మసాక్షి సర్వే సంస్థ తెలిపింది. ఇక మంగళగిరి విషయానికి వద్దాం. ఇక్కడ చాలా చాలా టఫ్ ఫైట్ ఉండబోతుందని ముందు నుంచి కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాము. నారా లోకేష్ మంగళగిరిలో 2వ బరిలోకి దిగారు. అక్కడ మురుగుడు లావణ్య వైసీపీ టికెట్ దక్కించుకున్నారు. మురుగుడు లావణ్య
కొత్త క్యాండిడేట్, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె రాజకీయాలకి చాలా కొత్త. మొదటిసారి టికెట్ దక్కించుకొని నారా లోకేష్ పై ఆమె బరిలో నిలిచారు. వైసీపీ టీడీపీ రెండు పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టుగానే ఎలక్షన్ సర్వేస్ లో కూడా కీన్ కంటెస్ట్ కొనసాగుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఇక బాపట్ల విషయానికి వస్తే వైసీపీకి ఎడ్జ్ ఉంది. పత్తిపాడు కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. గుంటూరు వెస్ట్ విషయానికి వద్దాం, ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపల్లిలో కూడా అలయన్స్ కి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. ఇక ప్రకాశం విషయానికి వద్దాం. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి ప్రకాశం జిల్లాలో చీరాలలో ఎడ్జ్ వైసీపీ కొనసాగుతోంది. ఒంగోలు అలయన్స్ కి ఇచ్చారు. కందుకూరు ఎడ్జ్ వైసీపీ కొనసాగుతోంది. కొండపి అలాగే కనిగిరి విషయానికి వస్తే అలయన్స్ కి అక్కడ ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. దర్శి విషయానికి వద్దాం, ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. పర్చూరు, అద్దంకి రెండు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. ఇక ప్రకాశంలో మిగిలిన 3 నియోజకవర్గాలు సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు. ఇక్కడ చూడొచ్చు, మార్కాపురం ఎమ్మెల్యేని మార్చి కొత్త క్యాండిడేట్ ని దింపారు. అయితే మిగిలిన 2 నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థికి గెలిచే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ మాత్రం అలయన్స్ కి వైసీపీకి చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కూడా చూపిస్తూ ఉన్నారు. నెల్లూరు ఉమ్మడి 10 జిల్లాల విషయానికి వస్తే ఉదయగిరి వైసీపీ, సర్వేపల్లి వైసీపీ, వెంకటగిరి వైసీపీ, కావలి కూడా వైసీపీకి ఇచ్చారు. గూడూరు మాత్రం ఎడ్జ్ అలయన్స్ లో ఉండబోతోంది, అలయన్స్ కి అవకాశం ఉంది అని చెప్పి గూడూరుకు సంబంధించి సర్వే రిపోర్ట్ వచ్చింది. అలాగే చాలా 3 కీన్ కంటెస్ట్, అంటే నువ్వా నేనా అని చెప్పి తలపడుతున్న 3 నియోజకవర్గాలు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో సూళ్లూరుపేట, ఆత్మకూరు, కొవ్వూరు. సో ఇక్కడ ఆత్మకూరు విషయానికి వస్తే ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 9వ ఆయన బరిలోకి దిగారు. సో ఈసారి ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పి ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లుగా కూడా ఈసారి కీన్ కంటెస్ట్ అక్కడ నుంచి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే నారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ అలయన్స్ కి, అలాగే ఈ జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ కి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కడప 10 అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కడప టౌన్ లో వైసీపీకి అవకాశం ఉన్నట్లు, మైదుకూరులో అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగిలిన 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు వైసీపీకి అవకాశం ఉన్నట్లు, ఒక్క చోట మాత్రం ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. అక్కడ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.